మీరు ఆస్తులన్నీ కోల్పోయారు, అవునా? మా ఆయన తాగుడుకు బానిస అయిపోయి ఏమి లేదు సార్. తాగుడికి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కడప జిల్లా. కడప. నీ అక్షరం పా, పాద, మా. పద్మావతి సార్. యేసయ్యా నాకు కావాలి, యేసయ్యా నాకు కావాలి, యేసయ్యా నాకు కావాలి. నా కొడుకు పని పోతాడు సార్, అంత చిన్న పిల్లడు. మాకు ఎవరు వాడు? పనుకున్నాడు సార్. అంత చిన్న పిల్లలు పనికి వెళ్తారా? అవును సార్. వాడిని 1000 రూపాయలు వచ్చింటే తీసుకొని వచ్చినాం. నేను ఈ 2700 వచ్చింటే అవి ఇవి కలిపి తీసుకొని వచ్చినాం. 4 మనుషులం వచ్చినాం సార్. హిందువులం సార్. బైబిల్ అనేది కూడా మాకేం ఒక్క అక్షరం తెలియదు. హిందువులం. నరసింహస్వామిని, సుంకులమ్మను, మారేమ్మ తాటకొచ్చాం. తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. మీ మహిమతో నింపండి, మీ శక్తితో నింపండి. మీరు ఆస్తులన్నీ కోల్పోయారు, అవునా? మా ఆయన తాగుడుకు బానిస అయిపోయి ఏమి లేదు సార్. తాగుడికి బానిస అయిపోయిన నీకు అనారోగ్యం. ఆకులకు బానిస అయిపోయినాడు సార్. తాగాడు. నాకు ఇంట్లో బాగాలేదు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కడప జిల్లా. కడప. జమలగూడ నుంచి. ఎక్కడి నుంచి? కడప జిల్లా. యేసు నామలో వచ్చే వారం కల్లా మంచి సౌండ్ ఉండును గాక. క్రిస్టియన్స్ కూడా కాదు, హిందువులం సార్. హిందువులు. స్టేజ్ మీదకి రండి మీరు. హోలీ స్పిరిట్, మన పరిచర్య ద్వారా అన్యులే రక్షణలోకి రావాలా, ఎక్కువ అన్యులే రక్షణలోకి రావాలా. ఆమేన్. ఆమేన్. రికమాల రాబాష్. కాలము నీతోనే జీవించదను యేసయ్యా సదా. హిందువులం సార్ మేము. హిందువులు. ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లా జమ్మలమడుగు. కడప జిల్లా నుంచి వచ్చారు. అవును సార్. ఎందుకు వచ్చారు? మాకు నడుములో వెంక విరిగింది సార్. దానికోసం ఆసుపత్రులు తిరిగినా బాగాలే. మా వాళ్ళు ఎవరు నమ్మలేదు. రికమాల రాబా షేకేది అలా రాబా. నీ అక్షరం పా, పాద, మా. పద్మావతి సార్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడాలా, ఆమేన్. చప్పట్లు కొడాలా. ఇస్తున్నాం. ఆమేన్. మీరు ఈ రోజే బాప్తిసాలు తీసుకోవాలా? తీసుకుంటాంలే సార్. తీసుకుంటాలే సార్. మా ఆయన మాడితే తీసుకుంటా సార్. ఈ రోజే మారడం కాదు, ఈ రోజే మారిపోవాలి. ఇస్తున్నాం. తీసుకుంటా సార్. అన్ని దేవుళ్ళకు మొక్కి నిజం చెప్పు. తీసుకుంటా సార్. నమ్ముకొని ఎంత దూరం వచ్చినా నేను. నా కాడ రూపాయి చిల్లర లేదా. మేము తిరిగి మా కాడ డబ్బులు కూడా లేకుండా మేము తిరిగి తెచ్చుకొని ఇంత దూరం వచ్చినాం. ఒకరోజు రైల్లో భోజనం కూడా మేము చేయలేదు. ఇంటికాడ చేసి వచ్చి ఇక్కడ తిని చాలా తిప్పలు పడి వచ్చినాం మేము ఇక్కడికి. చాలా తిప్పలు పడి వచ్చారు. చాలా తిప్పలు పడి వచ్చినాం సార్. వద్దన్నారు. అందరు వద్దన్నారు. అందరూ వద్దన్నారు సార్. ఎక్కిరిచ్చారు. ఇంత దూరం ఏంటికని మేము వేరే ఆసుపత్రికి విజయవాడకు పోతామని అబద్ధం చెప్పేచ్చాము సార్. హాస్పిటల్కి వెళ్దామని అబద్ధం చెప్పొచ్చారు. అవును సార్, అబద్ధం చెప్పేచ్చాము. మా వాళ్ళకి ఎవరికి తెలుసు సార్. మా అమ్మ వచ్చింది, మా కొడుకు వచ్చినాడు సార్. అక్క కొడుకు. మీ అమ్మ వచ్చిందా? మా అమ్మ వచ్చింది సార్. మా అమ్మకు కూడా వెళ్తే బాలేదు సార్. అయినా కానీ ఇంత దూరం తోలుకొని ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. మమ్మల్ని పిలిచారేమో. ఏ ఊరు మీది? మాది నంద్యాల సార్. నంద్యాల. మానంద రోడ్ సార్. కట్ట ఈమె ఎవరు? బిడ్డ బిడ్డ. ఏం పేరు బిడ్డ పేరు? పద్మావతి. నేను చెప్పిన పేరు కరెక్టేనా? కరెక్ట్ సార్. ఆమేన్. ఆమేన్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నారు సార్. పిలుచావని ఇంకా పిల్లలు అనుకున్నారు. బయటికి పోదాం అనుకున్నాము సార్. బయటికి వెళ్ళిపోదాం అనుకో. అక్కడ కూర్చుందాం అనుకున్నాను సార్. ఇంకా పిలుచావు. నిజం చెప్పు. దేవుని నిజం సన్నిధి సార్. ఇక్కడ ఉంది. దేవుడు నిజం ఉన్నాడు. సార్. ఆగాగు. నిజం. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు సార్. నిజం చెప్పు. నిజం సార్. లేదు. ఫోన్ కూడా చేయలేదు సార్ మీకు. లైవ్ లో చూసి వచ్చినాం సార్. పానం బాలేదని లైవ్ లో చూసి ఇంకా అన్ని దేవుళ్ళకి మొక్కి ఆశీర్కి వచ్చి మేము ఇంకా ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చినాం సార్. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా.
అయితే అన్ని దేవుళ్ళను మొక్కి మొక్కి యాసరికి వచ్చి వదిలేసిన సార్. నేను మా ఆయనకు కూడా మా అమ్మకు కూడా చెప్పిన సార్. వారం నుంచి చెప్తూనే ఉన్నాను, హాస్పిటల్ కాకపోతే నేను చర్చికే తిరుగుతామా, నాకు చేత కాడని నేను నొప్పి అన్న. మా అమ్మ ఇంటి దేవుడిని మొక్కమ్మ బాగా అవుతుంది కానీ అనింది. అయినా బాగా కాడనిలే అన్ని సార్లకు 20,000 నరసింహస్వామిని కొలుచాం సార్. 20,000 దాకా అయిపోయేసుకున్నాం సార్. నువ్వు మారిపోవాలి, ఇంకా మారిపోతా దేవుడు నిన్ను ఇప్పుడు తాకబోతున్నాడు. సరే సార్. ఆమె ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసు ప్రభు. నమ్ముతున్నావా? నమ్ముకున్నా సార్. చెప్పు. నమ్ముకునే సార్. 2 చేతులు పైకి లేపండి ఇద్దరు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలి. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యా నాకు కావాలి. చెప్పు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం తెలుసా ఇది? అద్భుతమైన సాక్ష్యం. రావడానికి డబ్బులు లేవు. లేవు సార్. ఆ. ఏం లేవు. ఇప్పుడు ఏం చేశారు మరి? ఎలా వచ్చారు? అట్నే వచ్చినాం సార్. ఇంకా ఎత్తుకలాడుకొని ఆడ ఈడ ఎత్తుకలాడుకొని వచ్చినాం. మా కొడుకు కూడా పని పోతాడు సార్. వాని 1000 రూపాయల చింటే తీసుకుని వచ్చినాం సార్. నా కొడుకు పని పోతాడు సార్. అంత చిన్నపిల్లడు. మాకు ఎవరు వాడు? అక్కడ పనుకున్నాడు సార్. అంత చిన్న పిల్లలు పనికి వెళ్తారా? అవును సార్. వాని 1000 రూపాయల చింటే తీసుకొని వచ్చినాం. నేను ఈ 2,700 వచ్చింటే అవి ఇవి కలిపి తీసుకొని వచ్చినాం. 4 మనుషులం వచ్చినాం సార్. ఇంకొక పాపని ఇంటికానే వదిలిపెట్టి వచ్చినాం సార్. ఇంకొక పాప ఇంటికానే ఉంది. 3 పిల్లల. సార్. మరి ఎందుకు తాగుతున్నావు నాన్న నువ్వు? తాగుడాలు పట్టలేదు సార్. క్రికెట్ బెట్టింగ్లు ఆడి ఆన్లైన్. క్రికెట్ బెట్టింగ్లా? అరే నీ పిల్లల పరిస్థితి ఇట్లా, నువ్వు క్రికెట్ బెట్టింగ్ దేనికి నాన్న? చెప్పు నాన్న. ఆడండి. మారిపోతావా? మారిపోతా సార్. నీ పిల్లలు పనికి వెళ్తున్నారు నాన్న. పనికి వెళ్తా. అవును సార్. మారిపోతావా? మారిపోతా సార్. మారిపోతావా? మారిపోతా సార్. ఎవరు కావాలి నీకు? భార్య పిల్లలు కావాలి సార్. కావాలా? కావాలి సార్. ఈరోజు నేను ప్రార్థన చేస్తా. చెప్పు. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. సర్లే. మీ వేదనను దేవుడు చూస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ బిడ్డల వైపు చేతులు చాపుదాం. మీ కన్నీళ్లను దేవుడు చూశాడమ్మా. పద్మా ధన్యవాదాలు సార్. పిలుచావు నేను పాస్ కానీ బయటికి పోతా, నువ్వు చూసి రా అని చెప్పిన సార్. అంతసేపు నుంచి వాళ్ళ మీద పిలుచుంటే బాధపడుతున్నావు. వాళ్ళ వీళ్ళని పిలుస్తాండే. అంతలేకే పిలిచాము సార్. ఇంకా బయటికి పోదాం, నేను పాస్ వచ్చింది బయటికి పోతానా, నువ్వు రా అన్నా. అంతే సార్. అంతలేకే పిలిచాము సార్. అవునా? అదే సార్. పిలుస్తాడేమో మనల్ని అని అంటే ఇంకా ఉన్నాడు కొంచెంసేపు. నేను ఉండు పిలుస్తాడు కానీ మనల్ని కానీ అన్నా. తప్పకుండా తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. ఆమేన్. ఈ మహిమతో నింపండి. కంప్లీట్ రక్షణలోకి వచ్చునుగా. ఆమేన్. ఈ రోజు రక్షణ కలుగునుగా. ఆమేన్. బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ఆమేన్. మహిమతో నింపండి. యేసు నామం. ఇటు చూడండి ఒకసారి. నేను ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కళ్ళు కూడా మూసుకోవట్లేదు. వీళ్ళు అంటే పాపం వీళ్ళకి తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఫస్ట్ టైం సార్ రావడం కూడా మాకు తెలియదు సార్. అప్పుడు మా పాపకు బాగాలేనప్పుడు ఒకసారి చిన్న చర్చికి పోయినాం. హిందువులం సార్. బైబిల్ అనేది కూడా మాకేం ఒక్క క్షణం తెలియదు. హిందువులం. నరసింహస్వామిని సుంకులమ్మలో మారేమ్మ తాట కొంచెం. ఒకసారి పాపకు బాగాలేకుంటే కిడ్నీలలో ప్రాబ్లం వచ్చి అయితే సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు పాస్టర్ అమ్మతేజ పరిచర్య ద్వారా హిందువులను రక్షింపవు దేవుడు రక్షణలోకి తీసుకురాబోతున్నాడు. మీరు నమ్ముతారా లేదో, లాస్ట్ టైం హరిహరాలో మీటింగ్ పెడితే 40% అందరూ అన్యులే ఉన్నారు. ఇంత పెద్ద బొట్లు కనపడుతున్నాయి. విజయవాడలో మొత్తం బొట్లు పెట్టుకొని వచ్చారు. రావాలా, స్వస్థత పడాలా, రక్షణకు పొందాలా. గట్టిగా చెబడు కొడాలి. గట్టిగా చెబడు కొడాలా. హల్లెలూయా. మీరన్నీ తిరిగి తిరిగి అలసిపోయారు. మొక్కి మొక్కి అలసిపోయారు. ఈరోజు యేసయ్య మీకు కావాలా? కావాలి సార్. కావాలా? కావాలి సార్. అహోబిలం పోదాం అనుకున్నాము. మనసు గుట్టి ఇట్లా తిప్పుకోవాలి. మిమ్మల్ని మేమేం పిలవలేదు సార్. నిజం చెప్పండి. నిజం సార్. చెల్లులో చూసి వచ్చాం సార్. మేము చెల్లులో చూసి వచ్చినాం సార్. చెల్లులో యూట్యూబ్ చూసి వచ్చాం. కొలిచినారు కొన్నాళ్ళ వరకు ఆమె ఇక్కడ యేసయ్య ఉన్నాడా?
మోకరించండి మీరు. రెండు చేతులు ఇలా అనండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చేతులు చాపండి. తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. మన పన్నడు చూడండి. యేసు నామములో బిడ్డకు స్వస్థత బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును. యేసు నామములో ప్రతి క్రికెట్ బెట్టింగ్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అమ్మమ్మ స్తోత్రం. వెళ్ళిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి.